ఎవరికైనా పెళ్లి కావట్లేదు అంటే కుజదోషం కానీ లేదా మాంగళ్య దోషం కానీ అవ్వచ్చు. కుజదోషం కలిగిన వారికి పగడం ధరించమని చెప్తారు. కానీ దోషం కలిగించే గ్రహాన్ని బలపరిచి మరింత దోషం పెరిగేలా చేయడం కన్నా దోష నివృత్తి చేసే శుభగ్రహాన్ని బలపరచటం మంచిది అంటారు. అంటే దొంగ కన్నా దొంగను పట్టుకునే వానికి లేదా తరిమే వారికి బలాన్ని ఇస్తే మంచిది కదా అని అర్థం. కాబట్టి ప్రతిరోజు దక్షిణ దిక్కుగా 3 వత్తుల దీపం పెట్టి అంగారక స్తోత్రం కానీ జపం కానీ చేయటం వల్ల కుజగ్రహ దోష నివారణ జరుగుతుంది. శుక్లపక్ష మంగళవారం ప్రారంభించి 18 వారాలు ఉపవాసం చేయండి. పగలంతా ఉపవాసం ఉండి అంగారక స్తోత్రం కానీ కవచం కానీ పఠించాలి. సాయంత్రం స్నానం చేసి దక్షిణ దిక్కుగా దీపం పెట్టి తిరిగి పఠించి రాత్రికి కందిపప్పు అన్నం తినాలి. దీనివల్ల నివారణ జరుగుతుంది. ఇక ఆడపిల్లలైతే ప్రతి నెల వారి జన్మ నక్షత్ర రోజున సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చెయ్యాలి, లేదా ఆయన యంత్రానికైనా చెయ్యాలి, లేదా దుర్గాదేవికి సప్తశతి శ్లోకాలు పఠిస్తూ కుంకుమ పూజ చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఇక 18 మంగళవారాలు గౌరీదేవిని పూజించి సుమంగళీలకు ఎరుపు జాకెట్టు బట్ట, ఎర్ర రాగి దీపపు కుందెలు లేదా పళ్ళాలు, చీరలు ఇచ్చి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకోవాలి. కందిపప్పు నెయ్యితో అరటి ఆకులో భోజనం కూడా పెట్టడం మంచిది. ప్రతి మంగళవారం 6 అరటి ఆకుల్లో బియ్యం పోసి 6 నేతి దీపాలు వెలిగించి తూర్పు దిశగా పెట్టి కూర్చుని స్కంద కవచం పారాయణ చేసి హారతి ఇవ్వాలి. ఈ విధంగా 18 మంగళవారాలు చేస్తే మంచిది. ఇక పెండ్లిగానే ఆడపిల్లలకు ఎర్రని బట్టలు, మంగళసూత్రాలు లేదా కాలి మెట్టెలు, గాజులు దానం చేయటం వల్ల దోష పరిహారం లభిస్తుంది. ఇక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామి పాదాల సన్నిధిలో జాతక చక్రం పెట్టి పూజించాలి, లేదా ఇంటి వద్దనే స్వామి అభయహస్తమున్న పటం పెట్టి పూజించాలి. ప్రతిరోజు రాహుకాలమందు నవగ్రహాలను పూజించి స్తోత్రం చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కుజగ్రహ దోషం ఉంటే నివృత్తి అవుతుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.